గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. చాపకంది నీరులా సాగిపోయిన ఒక భారీ కుంభకోణం రెండు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఇప్పుడు ఆ కుంభకోణం విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అక్షరాల 15,000 కోట్ల రూపాయలు. ఈ 15,000 కోట్ల రూపాయలు ఎవరికి తెలియకుండా మింగేసింది కాదు. అమాయక రైతుల పేరు చెప్పి నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి బ్యాంకులు, రాజకీయ నాయకులు, దళారులు కుమ్మక్కై చేసిన మోసం ఇది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ అనే హామీని అమలు చేసే నేపథ్యంలో ఈ అక్రమాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తెలివిగా ఇవి నకిలీ పాసు పుస్తకాలకు ఇచ్చిన రుణాలు కాబట్టి వీటిని మాఫీ చేయాల్సిన అవసరం లేదంటూ వాటిని పక్కన పెట్టి అసలైన రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసే పనిలో పడ్డాయి. మరి అక్రమార్కులు దోచేసిన ఆ రుణాల మాట ఏమిటి? బ్యాంకులకు అవి ఎవరు కట్టాలి? అవి బ్యాంకులకు బొక్కేనా? బ్యాంకుల్లో దోచేసిన అధికారుల మాట ఏమిటి? వారిపై చర్యలు ఎవరు తీసుకోవాలి? ఇది కాస్త ఇప్పుడు బ్యాంకులకు, రాష్ట్రాల ప్రభుత్వాలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది. మీది తప్పంటే మీది తప్పు, మీరు బాధ్యులంటే మీరు బాధ్యులు అని తేల్చుకునే పరిస్థితికి వెళ్ళారు. చివరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు తాకీదులు పంపింది. ఈ జరిగిన ఈ స్కామ్కి మీరే బాధ్యులు అంటూ ఎవరు తీరుస్తారో, ఎలా తీరుస్తారో చెప్పమంటూ లెటర్లు పంపింది. దీని మీద ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి, బ్యాంకులకు ప్రభుత్వాలకు మధ్య. సో మొత్తంగా చూస్తే అసలు ఈ కుంభకోణం ఎలా జరిగింది, రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వాలు నియమించిన కమిటీలు వీటిని ఎలా నిగ్గు తేల్చాయి, వీటిని ఎలా తీర్చాలి, బ్యాంకులు ఈ కుంభకోణం నుంచి ఎలా బయటపడాలి, ఎంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలనేది చాలా ప్రశ్నలు మన ముందున్నాయి. ఇదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్లో మెయిన్ డిబేట్. రైట్, లెఫ్ట్ అండ్ రైట్లో ఈ అంశంపైన మాట్లాడడానికి శైలజానాథ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి, అలాగే లక్ష్మణ్ గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు, అండ్ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో శ్రీధర్ రెడ్డి గారు రైతు సంఘం నాయకులు కూడా జాయిన్ అవుతారు. ఇక కేశవరావు గారు సిపిఎం నాయకులు విజయవాడ నుంచి, అండ్ సముద్రాల వేణుగోపాలాచారి గారు టీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ నుంచి, వేణుగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రైతు నాయకులు వరంగల్ నుంచి, అండ్ దినకర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ పక్క స్టూడియో నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మొత్తంగా లక్ష్మణ్ గారు, ఈ స్కామ్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే 15,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అనేది తెర మీదకి రాకపోతే 15,000 కోట్లు మనకు దొరికేవి కాదు. ఇప్పుడు ఆ రుణమాఫీ కోసం ప్రభుత్వాలు తెలివిగా తప్పించుకునే ప్రయత్నంలో ఆ 15,000 పక్కన పెట్టాయి. బ్యాంకులు ఇప్పుడు తలబట్టుకున్నాయి. 15,000 కోట్లు ఎవరు కట్టాలి, ఏంటి, ఎలా జరిగింది ఇది? ఒక మామూలు రైతు నాకు రుణం ఇవ్వండి అని ఎంత తిరిగినా పట్టించుకొని బ్యాంకులు 15,000 కోట్లు ఎలా దోచిపెట్టాయి? ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులే ఈ రుణాలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఎన్పిఏలతో సమస్యతో ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టబడేటువంటి పరిస్థితి. దాదాపు 3 లక్షల కోట్లకు పైచిలకు అటు పారిశ్రామిక వర్గాలు కానీ ఇటు ఇతర వర్గాలు కానీ తీసుకొని పారుబాకీల కింద మిగిలిపోవడం వల్ల వాటిని ఏ విధంగా బయటపడాలనేటువంటిది అతలాకుతలం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతు రుణాలకు సంబంధించి కుంభకోణానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మీరు చెప్పినట్లు 15,000 కోట్ల రూపాయలు అనేటువంటిది అది తక్కువ మొత్తమేం కాదు. ఈ డాక్యుమెంట్స్, నకిలీ పాస్ పుస్తకాలు డాక్యుమెంట్ల తయారీలో ఇటు అధికారులు, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు, దళారులు కుమ్మక్కై చేసినటువంటి పని ఇది. పాస్ పుస్తకాల యొక్క ప్రింటింగ్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో, అంటే ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కాకుండా తమిళనాడులోని శివకాశీలో ప్రింట్ చేశారు. పెద్ద ఎత్తున పాస్ పుస్తకాలు ప్రింట్ చేసి ఇటు చిత్తూరు సరిహద్దుల నుంచి అన్ని జిల్లాలకి సరఫరా చేసి పంపిణీ చేసి వాటిని ఉపయోగించడం జరిగింది. ఇవాళ రుణమాఫీ పథకం ఎప్పుడైతే ముందుకొచ్చిందో, అజెండాలోకి వచ్చిందో రాజకీయంగా, దాన్ని అమలు చేయడానికి ఆర్బీఐ ముందు తిరస్కరించింది. అసలు ససేమిరా అంగీకరించలేదు, బ్యాంకులు కూడా అంగీకరించలేదు. అనేక భారాన్ని తగ్గించుకోవడం కోసం ప్రభుత్వం వాళ్ళే కాస్త నిగ్గుదేల్చినాయి. ఇప్పుడు కడప జిల్లా బద్వేల్లో కానీ, అనంతపురంలో కానీ, చిత్తూరులో కానీ, లేకపోతే ఇతర జిల్లాల్లో కానీ ఏ విధంగా
బోగస్ రుణాలు ఉన్నాయి, నకిలీ పాసు పుస్తకాలు డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకొని తీసుకున్నారు, వాటిని నీకు తెలిసి వాటిని పక్కన పెట్టడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. తన భారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం అది చేస్తే ఇవాళ బ్యాంకులేంటి ఆర్బీఐ లెటర్ రాసింది అంటున్నారు. ఎందుకు రాసింది? తన పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వం రుణమాఫీ చేసి ఉంటే వాళ్ళన్నా చెల్లించేవాళ్ళు. ఇవాళ ప్రభుత్వం తప్పించుకున్నది నకిలీ బోగస్ రుణాలని మేము ఇచ్చేసాము, మేమేం చేయాలి? కానీ ఈ రుణాలు ఇచ్చినటువంటి దాంట్లో కూడా కమిషన్లకు కక్కుర్తిపడే బ్యాంక్ అధికారులు లంచాలకు మరిగి వాళ్ళు తప్పు చేయడం వల్లనే బోగస్ రైతులకి నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ పాస్ పుస్తకాల ఆధారంగా రుణాలు ఇచ్చారు. ఇవాళ రుణాలు వసూలు చేసుకునేటప్పటికి వచ్చేటప్పటికి రైతు కనిపించాలి. వాళ్ళకి రుణమాఫీ పథకం వచ్చేటప్పటికి ఎలా ఇస్తారు ఏంటి 1,00,000 నిబంధనలు పెట్టి కండిషన్స్ పెట్టి దాన్ని తిరస్కరించారు. కానీ ఇవాళ తమ పారుబాకీలుగా మారిపోతుంటే దాన్ని వసూలు చేసుకోవడానికి ఈరోజు ప్రభుత్వాల మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది. రైట్. కేశవరావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే కేశవరావు గారు, ఒక మామూలు రైతు, ఒక సన్నకారు రైతు, ఒక చిన్నకారు రైతు లేదా ఒక కౌలు రైతు నాకు రుణం ఇవ్వండి అని ఒక బ్యాంకు చుట్టూ ఎంత తిరగాలో మనకు తెలుసు. ఎంత తిరిగినా కూడా 1,00,000 పరీక్షలు పెట్టి కూడా చివరికి లోన్ ఇవ్వకుండా తిప్పి పంపిన ఘటనలు కూడా మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో 1 కాదు 2 కాదు 15,000 కోట్ల రూపాయలు, 5 లక్షల నకిలీ పాసు పుస్తకాలు, 5 లక్షల నకిలీ పాసు పుస్తకాలను ఆధారం చేసుకుని 15,000 కోట్ల రూపాయలు బ్యాంకులు అక్రమంగా దోచిపెట్టాయంటే ఇందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? ఇవాళ ఏదో కొంప మునిగిపోయింది మీరు చెప్తారా అని ఎవరిని ప్రశ్నిస్తున్నారు? వీళ్ళందరూ బాధ్యులు కారా కేశవరావు గారు? అందరూ బాధ్యులే. ఇందులో ప్రధాన బాధ్యులు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కుంభకోణాల పుట్టగా ఉంది. ఏ భూమి ఎవరి స్వాధీనంలో ఉందో, ఎవరి పేరుతోటి పాస్ పుస్తకం ఉందో తెలియనటువంటి అయోమయమైన పరిస్థితి ఉంది. ఏ గ్రామం చూసుకున్నప్పటికీ, ఏ జిల్లా చూసుకున్నప్పటికీ భూమి ఒకటిదే స్వాధీనంలో ఉంటుంది, పట్టాదారు పుస్తకం మరో చేతిలో ఉంటుంది. ఒక రైతు పట్టాదారు పాస్ పుస్తకం అప్లికేషన్ పెట్టుకుంటే 6 మాసాలు, సంవత్సరం, 2 మాసాలు, 2 సంవత్సరాలు తిప్పుకునేటువంటి రెవెన్యూ యంత్రాంగం ఒక రియల్ ఎస్టేట్ వాడు వచ్చి పట్టాదారు పాస్ పుస్తకం అంటే 24 గంటల్లో ఇచ్చేటువంటి స్థితి ఉన్నది. అందువల్ల రెవెన్యూ యంత్రాంగం ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు, నకిలీ పుస్తకాలు ఇవ్వటంలో ఆరితేరినటువంటిది. అందుకని కుంభకోణాల్లో మొట్టమొదటి ప్రధాన ముద్దాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పక తప్పదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రధాన ముద్దాయి అయినప్పటికీ బ్యాంకులు ఏం చేస్తున్నాయి? బ్యాంకులకు బాధ్యత లేదా? 1-2 సార్లు మామూలు రైతుని, ఒక గోచి పెట్టుకుని వచ్చే రైతుని మాత్రం నకసిక పర్యంతం తనిఖీ చేసే బ్యాంకులకి దళారులు, కద్దరు చొక్కాలు వేసుకొచ్చే వాళ్ళని పరీక్షించాల్సిన అవసరం లేదా? ఉన్నది. రైతులకి డబ్బులు ఇవ్వనటువంటి స్థితి ఉన్నది. సొంత భూమి ఉన్న రైతే కాదు, కౌలుదారుని మరింత ఏడ్పిస్తున్నారు. కార్డు తీసుకున్న రైతు కూడా చెప్పులు అరిగేలాగా బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి సరళీకరణ విధానాల్లో ఉన్నటువంటి మూలం కారణం రైతుల్ని నానా ఇబ్బందులు పెడుతున్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు డబ్బులు పోయింది నకిలీ పాస్ పుస్తకాల పేరుతోటి. రైతులు తీసుకొని ఎగ్గొట్టడం కాదు, నకిలీ పాస్ పుస్తకాలతోటి రకరకాల వాళ్ళు, వ్యవసాయానికి సంబంధం లేని వాళ్ళు ఈ డబ్బులన్నీ రుణాలుగా పొందారు. వాళ్ళు ప్రధానమైనటువంటిది తప్ప రైతులు తీసుకొని ఎగ్గొట్టేవి కావు. ఈ రైతులకు ఇచ్చినటువంటి కావు ఈ రుణాలన్నీ కూడా రైతుల పేరుతోటి దొంగ పుస్తకాలు సృష్టించి రైతాంగం యొక్క రుణాల పేరుతోటి, వ్యవసాయ రుణాల పేరుతోటి పొందినటువంటి అప్పులు అన్నీ. అందుకని ఇది రైతులకి సంబంధించింది కాదు. అందుకని బ్యాంకులు, రెవెన్యూ ఇద్దరూ పాత్రదారులే. కానీ నకిలీ పుస్తకం ఇవ్వటానికి ఆద్యులు రెవెన్యూ డిపార్ట్మెంట్. సాధారణ రైతు 1 ఎకరం కాదు. ఒక్క నిమిషం సార్, కేశవర్ గారు ఒక్క నిమిషం. దినకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. దినకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. దినకర్ గారు, ఇక్కడ రుణమాఫీ అనేసరికి ఇవన్నీ బయటపడ్డాయి. మీ ప్రభుత్వం కానీ, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ, 2 ప్రభుత్వాలు రుణమాఫీలో వీలైనంతగా ఎలా ఫిల్టర్ చేయాలనే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఈ నకిలీ పాసు పుస్తకాలు లేకపోతే బోగస్ రుణాలు బయటపడ్డాయి. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఒక 15,000 కోట్లను పక్కన పెట్టేసి ఉన్న దాంట్లో మీరు ఏదో కాస్త మీ టార్గెట్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళారు. రైట్, ఏదో మీరు చేయాలనుకున్నది ఏదో చేశారు, మంచా చెడా దాని జోలికి నేను వెళ్ళడంలా. కానీ ఈ 15,000 కోట్ల రూపాయల బోగస్ రుణాలు ఎలా జరిగాయి,
ఎప్పటి నుంచి జరిగాయి, ఎవరు చేశారు, దీని మీద బ్యాంకులు స్పందించేంత వరకు, రిజర్వ్ బ్యాంకు లేఖ రాసేంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? అసలు దీని మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కొన్ని ఉదంతాలు మనం చూడాలండి. 2009లో ప్రకాశం జిల్లాలో 10 కోట్లకు పైగా వ్యవసాయ రుణాలని బోగస్ పాస్బుక్ని అడ్డం పెట్టుకొని 4,000 నుంచి 5,000 ఎకరాలకి సృష్టించి కొడిసిపాడు మండలం అద్దంకి నియోజకవర్గంలో పమిడిపాడు, దయవాలరావురు, బల్లవరప్పాడు, రావినూతల, కుర్రవాణిపాలెం, కనగానివారిపాలెం అనేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి ఒక అతని ఆధ్వర్యంలో జరిగింది. అది అప్పుడే ఆ ఉదంతం కూడా బయటకు వచ్చింది, మనందరికీ కూడా తెలుసు. అది ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం నిజామాబాద్లో ఇంకొక రకంగా జరిగింది. పిఎస్సిఎస్ సెక్రటరీస్, ఫీల్డ్ ఆఫీసర్స్ కలిసి రుణాలు గతంలో తీసుకున్న రైతులు తీసుకొని చెల్లించిన వారి లిస్టు తీసుకున్నారు వాళ్ళు. ఆ లిస్టులో ఇప్పుడు ఎవరైతే గతంలో తీసుకొని చెల్లించి ఇప్పుడు తీసుకోలేదో వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి పహానీ జెరాక్స్ కాపీలని పెట్టేసి ఆ రుణాలని ఆ ఫీల్డ్ ఆఫీసరు ప్లస్ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీసు ఆ రుణాలని వాళ్ళు వాడుకోవడం జరిగింది. అట్లాగే ఎప్పుడైతే రుణమాఫీ చెయ్యాలి అని ఒక మెకానిజంని ఏర్పాటు చేసి ఆధార్ తోటి లింక్ చేసిన తర్వాత పాస్బుక్ని అలాగే మన రేషన్ కార్డుని కానీ ఓటర్ కార్డుని కానీ ఇలాగా లింక్ చేసినందువల్ల డూప్లికేషన్స్ బయటకు వచ్చినాయి. ఏ విధమైన డూప్లికేషన్స్ వచ్చినాయి? రుణమాఫీ చేయాలని రికార్డు తయారు చేసే క్రమంలో 80 లక్షలకు పైచీలకు రుణమాఫీ చేయాల్సిన అకౌంట్స్ కనపడినాయి. ఎప్పుడైతే ఫిల్టర్ చేసి ఇవన్నీ చూసేటప్పటికి 40 లక్షలకి దిగిపోయింది. ఏ విధంగా జరిగిందంటే ఒకే బ్యాంకులో ఒకే కుటుంబం నుంచి రకరకాల లోన్లు తీసుకోవటము వ్యవసాయానికి సంబంధించి, అలాగే ఒకే పొలం మీద వేరు బ్యాంకుల్లో తీసుకోవటము. సూళ్ళూరుపేటలో చూడొచ్చు, ఒక పర్సను వాళ్ళ ఫ్యామిలీ తరఫున తీసుకున్నటువంటి ఒకే బ్యాంకులో తీసుకున్నటువంటి లోను 12 లోన్లు తీసుకోవటం జరిగింది, 10,60,000 తీసుకోవటం జరిగింది. అలాగే అదే ప్రాంతం నుంచి 32 బ్యాంకుల్లో రకరకాల బ్యాంకుల్లో 32 చోట్ల సేమ్ రికార్డ్స్ సేమ్ ల్యాండ్ని పెట్టి తీసుకోవటం జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఎప్పుడైతే మనం ఒక అనుసంధానం చేసి అన్ని రికార్డ్స్ని అనుసంధానం చేసి తీయటం ద్వారా అది బయటకు వచ్చింది. అంటే దీనిలో ఒక ఉదంతంలో వచ్చేటప్పటికి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, లేకపోతే అక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ములాఖాత్ అయ్యి బ్యాంకు సిబ్బందితో చేసింది ఒక ప్రాంతంలో కనపడితే, ఓ ప్రాంతంలో బ్యాంకు అధికారులే ఎవరైతే పిఎస్సిఎస్ బ్యాంకులో నిజామాబాద్లో ఉన్నారో వాళ్లే చేసినటువంటి ఉదంతం ఇది కనపడింది. వీటిలో చూసినప్పుడు దాదాపు 40 లక్షలు అంటే 50% బోగస్ లోన్స్ ఏ అయితే రైజ్ అయిందో దానిలో నుంచి చూడటం జరిగింది. సరే, ఆర్బీఐ దగ్గరకు వద్దాం. ఇప్పుడు అసలు ఆర్బీఐ దగ్గరికి వెళ్లే ముందు నేను అడుగుతున్నది ఒకటే, అసలు ఈ కార్యక్రమం అనేది ఎప్పటి నుంచి జరిగింది? ఎందుకు ఇన్నాళ్ళు ఎవరి కళ్ళు గప్పి చేయగలిగారు వీళ్ళు? ఈ దళారులనండి, లేకపోతే అధికారులనండి, బ్యాంకు సిబ్బంది అనండి, లేకపోతే రాజకీయ నాయకులని, ఎవరైనా కానివ్వండి, ఎన్నాళ్ళ నుంచి ఈ భాగోతం జరుగుతోంది? బ్యాంకులు స్పందించి ఆర్బీఐ నిగ్గదీసేంత వరకు దీన్ని కప్పిపెట్టే ప్రయత్నం జరిగింది. ఎందుకు, ఎలా, ఎప్పటి నుంచి జరిగింది? మీ అబ్జర్వేషన్ లో తేలింది. ఆర్బీఐ స్పందించిన విధానం గురించి తర్వాత చెప్తాను, ఎందుకంటే ఎప్పుడు స్పందించారు తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది గతంలో నుంచి ఎప్పుడో నుంచి జరుగుతున్నటువంటి విధానమే. కాకుంటే ఎప్పుడైతే కంప్యూటరైజేషన్ చెయ్యాలి రెవెన్యూ రికార్డ్స్, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించి కంప్యూటరైజేషన్ చేసి డాటాని ఫిల్టర్ చేసే క్రమంలో ఇవన్నీ దొరికింది. ఒక రకంగా ఒక మంచి జరిగింది. బ్యాంకులు మీరు గమనించవచ్చు, రుణమాఫీ చేసేటప్పుడు సహకరించలేదు, డాటా ఇవ్వడానికి కూడా సహకరించలేదు. కేవలము ఇక్కడ మనం రుణమాఫీ ద్వారా రైతులకి అర్హులైన రైతులకి బెనిఫిట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఏం జరిగిందంటే చాలా చాలా బాగా చెప్పారు. మంచి జరిగింది. 15,000 కోట్ల రూపాయలు పోయినాయి కానీ కనీసం పోయినాయి అని తెలిసింది. అలా మంచి జరిగింది. ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయబట్టే దొంగలు దొరికారు ఇవాళ. దినకర్ గారు నేను అనేది ఏంటంటే, మీరు అన్నది కరెక్టే, 15,000 కోట్లు పోయినాయి కానీ పోయినాయి అనే విషయం తెలిసింది. ఎట్లా చెప్తారు పోయినాయి అని? ఎందుకు వదులుతారు? ఎవరిని పట్టుకుంటారు? ఎవరు చెప్పండి, పలానా వాళ్ళని చెప్పగలరా మీరు? పలానా నాయకుడు, పలానా ఎమ్మెల్యే, పలానా దళారి, పలానా పలానా వెంకటకృష్ణ, పలానా ఫీల్డ్ ఆఫీసర్ తో కలిసి మింగేశాడు, మీరు చేయగలరా? 8 నెలల్లో 70 కేసులు దాకా పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఏది ఆర్బీఐ తలుపు తట్టే లోపలే జరిగినటువంటి క్రమం చెప్తాను. 18,000 బోగస్ కార్డులు అయితే పాస్బుక్స్ అయితే అనంతపూర్ లో ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు గారు కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు, బ్యాంకు రుణాలకు సంబంధించి ఇన్ని వేల కోట్ల రూపాయలు మాయమైపోతుంటే
ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వమా ఇప్పటి ప్రభుత్వం, కాసేపు పక్కన ఈ ప్రభుత్వాల వయసు 2 ఏళ్ళు కూడా నిండలేదు, కళ్ళు మూసుకున్నారా వీళ్ళు? ఇందులో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లు కానీ బ్యాంకు సిబ్బంది పాత్ర కానీ ఎంత, రాజకీయ నాయకుల పాత్ర ఎంత, అధికారంలో ఉన్న పార్టీల పాత్ర ఎంత, ఓవరాల్గా ఎవరెవరు కుమ్మక్కైతే ఇంత పెద్ద కుంభకోణం జరిగింది? 15,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. ఇది నాకు అవగాహన మేరకు 1996 నుంచి 97, 98 అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ కానీ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే నాబార్డు కానీ నిధులు ఎక్కువ కేటాయించారు. నేను వరంగల్ జిల్లా ఉదాహరణ చెప్తున్నా. 90లో 70 కోట్ల రూపాయలు అప్పుడు క్రాప్ లోన్ల కింద ఒక బ్రాంచ్, ఒక డిసిసి బ్యాంక్ వచ్చినాయండి. అంటే అప్పుడు అవి ఎక్కువ డబ్బులు. అయితే ఇందులో రాజకీయ నాయకులు ఆ రోజు ఎవరైతే ఎక్కువ డిసిసి బ్యాంక్, ఎక్కువ జిల్లా డిసిసి బ్యాంకులలో, సహకార బ్యాంకులలో ఇది ఎక్కువ జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 14 డిసిసి బ్యాంకులు ఎన్పిఏ కింద వచ్చినాయి ఇలాంటి కార్యక్రమాల వల్ల. దివాలా తీసాయి. ఆ రోజు కనీసం రైతు కూడా కాని వాళ్లకు మీరు ఇవి సర్వే నంబర్లు తప్పేసి, లేకపోతే తప్పుడు పహానీలు తీసి, రెవెన్యూ లోపాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కలువారు లేకున్నా కూడా, లేకపోతే రిజిస్ట్రేషన్ అయినా ముటేషన్ కాక రకరకాల కారణాలతోని రెవెన్యూ అధికారుల లంచాలతోని ఇవన్నీ జరిగినాయని కొన్ని చెప్పారు. అవి వాస్తవమే. కానీ అవే పరిమితం కాదు. వాటితో పాటు రాజకీయ నాయకులకు వరంగల్ జిల్లాలో, నేను పేరు చెప్పను కానీ ఈ మధ్యలో సురేందర్ గారు కూడా అందరికి నోటీసులు ఇష్యూ చేసిండు. ఈ రుణమాఫీ వల్ల కొంత మధ్యలో కొంత ఎగిరిపోయినా కూడా ఎల్టీ లోన్లలో ఎగిరిపోలేదు వాళ్ళు. ఈ విధంగా ఒట్టి ఏదో ఒక సర్వే నంబర్ వేసి అప్పనంగా లక్షలాది రూపాయలు తీసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ కొల్లగొట్టిండ్రు. అది డిసిసి బ్యాంకులో ఎక్కువ జరిగింది, సహకార బ్యాంకులో ఎక్కువ జరిగింది. డిసిసి చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ, బ్రాంచ్ మేనేజర్లు కానీ, లేదంటే అక్కడ ఉన్న సొసైటీ అధ్యక్షులు కానీ, సెక్రటరీలు, వీళ్ళు బాధ్యులు. దీంట్లో ఎక్కువ జరిగింది. ఈ జరిగిన దాన్ని బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ గుంజుకుంటూ వచ్చిండ్రు. మధ్యలో పంట రుణాలు రుణమాఫీ అయినప్పుడు అందులో కొందరు ఎగిరిపోయినా కూడా ఎల్టీ లోన్లు మాత్రం అట్లే మిగిలిపోయినాయి. ఇది బ్యాంకులను దివాలా తీయించింది. దాంతోపాటు పబ్లిక్ సెక్టార్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, గ్రామీణ బ్యాంకు కానీ, లేదంటే మనకు ఆంధ్ర బ్యాంకులో కూడా ఇవి ఎక్కువ జరిగినాయి. ఈ బ్యాంకులలో జరగడానికి గల కారణాలు ఏంటంటే ప్రధానంగా ఒకటి, ఈ సొసైటీలలో ఉన్న రాజకీయ నాయకులు ప్రధానంగా ఇన్వాల్వ్ కావడం, మిగతా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో కూడా ప్రెషర్స్ పెట్టడం, తర్వాత తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించడం, తప్పుడు పహానీలు తీసుకురావడం, లేకపోతే మీరు అన్నట్టు ఆర్ఓఆర్ క్రియేట్ చేయడం, ఇవన్నిటి వల్ల కొంత జరిగింది. రెండోది, భూమి లేకున్నా ఎక్కువ ఉన్నట్టు చూపించి కూడా ఎక్కువ రుణాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ రికవరీ కాలేదు. దీనికి రికవరీ చేసే టైంలో బుక్ అడ్జస్ట్మెంట్ లేదంటే రాజకీయ నాయకుల ప్రమేయంతో ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. కాకపోతే దీన్ని ఈ రుణమాఫీ వల్ల కొంత మధ్యలో పోయినా కూడా ఎల్టీ లోన్లకు ఏదైతే ఉన్నదో ఈ మధ్యలో డ్రైవ్ చేయడం వల్ల మంచి రాజకీయ నాయకులు నోటీసులు పోవడం వల్ల ఈ మధ్యలో కొందరు కట్టడం జరుగుతున్నది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా దీనికి ఒక సరైన చట్టం లేదు. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న వాళ్ళను ఎవరిని బాధ్యులు చేయాలి, ఇచ్చిన వాళ్ళను బాధ్యులు చేయాలి. సంబంధించిన బ్యాంక్ మేనేజర్లు కావచ్చు, ఫీల్డ్ ఆఫీసర్లు కావచ్చు. ఫీల్డ్ ఆఫీసర్ ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఫీల్డ్ ఆఫీసర్ సర్టిఫై చేయాలి కదా, ఫీల్డ్ భూమి ఉన్నదా లేదా చూస్తాడు కదా. ఇవన్నీ ప్రత్యక్షంగా పోయి చూసి ఇవ్వాల్సిన రుణాలు మరి ఈ రకంగా జరిగినాయంటే దానికి బ్యాంకర్స్ తో పాటు, రాజకీయ నాయకులతో పాటు, రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ బాధ్యులే. రైట్. వేణుగోపాలాచారి గారు, మీరు రుణమాఫీ మొదలు పెట్టిన తర్వాత మొదటి విడతలో 4,250 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఎక్కడో ఏదో లోపం ఉందని ప్రభుత్వానికి అనుమానం వచ్చి కాస్త తనిఖీలు మొదలు పెడితే 800 కోట్ల రూపాయలు మీరు ఇప్పటి వరకు మాఫీ చేసి ఇచ్చిన 2 విడతల్లో 800 కోట్ల రూపాయలు అక్రమార్కులు తీసుకున్న రుణాలు మాఫీగా వెళుతున్నాయని తెలిసి మళ్ళీ వాటిని ఖజానాకి తీసుకొచ్చుకోవడం జరిగింది. అంటే ఒక 2 విడతలు అంటే 8,000 కోట్ల రూపాయల్లోనే 800 కోట్ల రూపాయలు సేవ్ చేయగలిగారు అని అంటే ఈ మొత్తం వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతోంది? మీ ప్రభుత్వ విచారణలో ఏం తేలింది? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఒకటి అక్కడున్న వక్తలు కూడా బాగానే మాట్లాడారు. ఒకటి ఏంటంటే ఇది ఇప్పుడిప్పుడే అవుతున్న సంఘటనలు కాదు. ఎందుకంటే గతంలో కంప్యూటీకరణ లేకపోవటము, కేవలము పహానకల మీద ఆధారపడి ఆ బ్యాంకర్స్ క్రాప్ లోన్ అని చెప్పేసి ప్రతి బ్యాంకుకు రైతు పట్టుకుంటే స్కేల్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది. ఆ బ్యాంక్ రైతుకు ఎంత ఇవ్వాలి, 2 ఎకరాల 3 ఎకరాల 4 ఎకరాల స్కేల్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది. ఆ స్కేల్ ఆఫ్ పేమెంట్ లో కూడా మీరు అన్నట్టు ఒకే రకరకాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల
50,000 ఇచ్చిన వాళ్ళకి ₹1,00,000 ఇవ్వడం, ₹1,00,000 నుంచి ₹1,50,000 ఇవ్వడం, ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు జరుగుతున్న విషయాలు ఈరోజు. తర్వాత పాల నకలు ఈరోజు ప్రొడ్యూస్ చేస్తే కింద ఉన్న విఆర్ఓ ఒక నకిలీ సర్టిఫికేట్స్ ఇచ్చినా కూడా ఆ బ్యాంకర్స్ తెలిసి కూడా రుణాలు ఇచ్చేసి మళ్ళీ అదే రైతుకు కానీ లేకుంటే అక్కడ మిడిల్ మ్యాన్కి కానీ అవి తీసుకున్న తర్వాతనే రుణం ఇచ్చే కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి చాలా బ్యాంకులలో, ముఖ్యంగా పిఎస్సిసిలో కానీ లేదా కన్సర్న్ బ్యాంకులో జరుగుతున్నాయి. ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ పరంగా కొత్త చైర్మన్, కొత్త గవర్నర్ వచ్చారు, రిజర్వ్ బ్యాంక్ కొత్తగా వచ్చిన తర్వాత కొన్ని స్టిపులేట్ కండిషన్లు వేశాడు. అటు కేంద్ర ప్రభుత్వం సలహాలు తీసుకొని బ్యాంకర్స్కి ఎన్పిఐ విషయంలో కానీ, అదేవిధంగా రాష్ట్రాల విషయంలో కానీ, అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం విషయంలో కానీ కొన్ని స్ట్రిక్ట్ విషయాలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దానిలో భాగంగానే మీరు ఇందాక చెప్పినట్టు గతంలో రుణమాఫీ 2 ప్రభుత్వాలు చెప్పినప్పటికీ, ఎక్కడ చెప్పినప్పటికీ కూడా బ్యాంకులు స్పందించలేదు. ఆ లిస్టు పంపేయండి అంటే కూడా 3 సార్లు మీటింగ్ పెట్టి, ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు 4 సార్లు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పటికీ కూడా రికార్డ్స్ ఇవ్వలే బ్యాంకర్స్, కింది బ్యాంకర్స్. అసలు బ్యాంకర్స్ ఇవ్వకుంటే చివరికి రెవెన్యూ అధికారులు బ్యాంకర్స్ కలిపేసి అతి కష్టం మీద రికార్డు ఇవ్వడం జరిగింది. ఎందరు మంది ఉన్నారో అంటే దాంట్లో కూడా ఫస్ట్ ఏమో ఒక లిస్టు, సెకండ్ ఏమో మొట్టమొదటేమో 17,000 కోట్లు, 22,000 కోట్ల రూపాయలని చెప్పారు. మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేస్తేనేమో 24,000 కోట్లు అని చెప్పారు. మళ్ళీ మూడోసారి చేసినప్పుడేమో 10,000 కోట్లు అని చెప్పారు. అంటే ఆ బ్యాంకులన్నీ కూడా రికార్డు తరతరాల వ్యత్యాసం వల్ల కొన్ని కండిషన్లు జరిగినాయి. ఇప్పుడు ఇదేంటంటే రిజర్వ్ బ్యాంక్ స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇవ్వటం వల్లనే ఈ రోజు మరి 15,000 కోట్ల రూపాయలు బోగస్ లోన్ల మీద, ఏదైతే బోగస్ పాలనాకాల మీద రుణాలు ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. దానికన్నా ముందు కూడా ఇది కథలు క్రమక్రమంగా వస్తుంది, ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా వస్తుంది. కానీ కొందరు రైతులకు కానీ, కొందరు మిడిల్ మ్యాన్ కానీ ఆ పాలనకలు స్పృశించిన విషయం ఈ రోజు కింది స్థాయి ఉన్న విఆర్ఓలు కానీ, కింది స్థాయి రెవెన్యూ అధికారులకు స్పష్టంగా తెలుసు. బాధాకరంగా లేదా కొంచెం మనం ఇది కొంచెం సమాజం సిగ్గుపడాల్సిన అంశం కాదా? సిగ్గుపడాల్సిన అంశమా కాదా? చాలా కాలంగా ఉంది, ఇది ఎప్పటి నుంచో జరుగుతుందని మీరు అందరూ చెప్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు, వేణుగోపాలాచారి గారు చెప్తున్నారు, దినకర్ గారు చెప్తున్నారు, ఇక్కడున్న వాళ్ళందరూ ఇక మిగిలిన వాళ్ళు కూడా అదే చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది, బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారని. సిగ్గుపడాల్సిన అంశం కాదా ఇది? ఎవరికి పడితే వాడు దోచేసుకుంటుంటే ఒక కామన్ ఫార్మర్, ఒక కౌలు రైతు వెళ్ళి నాకు కావాలంటే మాత్రం ఇవ్వరు. వాడిని ఇంటి చుట్టూ తిప్పుకుంటారు, బ్యాంకు చుట్టూ తిప్పుకుంటారు, 150కి ప్రాణం తీస్తారు. 15,000 కోట్లు పడితే మాత్రం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఎవరు తిన్నారో బాధ్యులు గారు, అప్పుడు మేము ఆ పార్టీలో ఉన్నాం, ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నాం, ఇలా సమర్థించుకుంటూ పోతే ఎవరు దీనికి బాధ్యులు? ఇప్పుడు వెంకటకృష్ణ గారు మొత్తం నాకు చెప్పనిస్తలేదు, మీరే చెప్తున్నారు. ఒకటి ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, పబ్లిక్ పిఎస్సిసిలలో కూడా జరిగిన విషయాల్లో అప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు, అధికారులను సస్పెండ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెబ్లో కానీ ఆన్లైన్లో కానీ పాలనకలు ఇస్తేనే మీరు రుణాలు ఇస్తారన్న ఒక ఆలోచనతో చేయటం వల్లనే కొన్ని వెలుగులోకి వచ్చినాయి. అందుకనే గతంలో మనం ఇచ్చిన 4,000 కోట్లలో మీరు అన్నట్టు ఇందాక 800 కోట్ల రూపాయలు బోగస్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇది ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వం వేయడం జరిగింది. తర్వాత రెండో ఏంటంటే అవి రుణాలు ఇచ్చినవి బోగసా కాదా ఖచ్చితంగా బ్యాంక్ అధికారులకు తెలిసి ఉంటుంది. బ్యాంక్ అధికారులకు తెలియకుండా మాత్రం రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే 18% రుణాలు ఇవ్వాలి కనుక దాని మీద ఈ రోజు బోగస్ అయినా సరే 18% ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పేసి బ్యాంకర్స్ మీటింగ్ లో కానీ, డిఎల్సి మీటింగ్ జిల్లా స్థాయిలో మీటింగ్ లో కానీ మేము తీసుకున్నారు. అదే కిందాకైనట్టు ఎన్పిఏ ఉన్నాయి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. తండ్రి చనిపోయిన దాన్ని కూడా మీ రుణమాఫీ అంటే ఇంక్లూడ్ చేస్తారు. ఇక్కడ ఆధారం లేని వాళ్ళు రుణాలు తీసుకొని అడ్రస్ లేకుంటే కూడా ఇంక్లూడ్ చేస్తారు బ్యాంకర్స్ ఈరోజు. కనుకనే ఈరోజు బ్యాంకర్స్ల పాత్ర మోర్ దెన్ రెవెన్యూ కన్నా స్పష్టంగా ఉన్నది. కింది స్థాయి రెవెన్యూ అధికారుల బాధ్యత కూడా ఉంటుంది. చారి గారు ఒక్క నిమిషం, శైలజానాథ్ గారు ఇది మీరే ఎందుకంటే ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో ఉంది అనేది అందరూ ఏకాభిప్రాయంతో చెప్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళకి ఇప్పుడు పుట్టింది కాదని ఏకాభిప్రాయంతో మాట్లాడుతున్న మాట. అంటే సుదీర్ఘకాలం గడిచిన లాస్ట్ 10 years మీరే పవర్లో ఉన్నారు, మీరున్నారు కదా సరే. ఇప్పుడు ఒక 1.5 year నుంచి వీళ్ళు ఉన్నారు. లాస్ట్ 10 yearsలో మీరు చేసింది ఏంటి? ఎందుకు వీటిని చూస్తూ ఊరుకున్నారు? ఎందుకు దొంగలు పట్టుకోలేకపోయారు? దీన్ని ఏదో మీరు ఉరకనే ఏదో ఒక సెన్సేషనల్ చర్చగా దీన్ని మార్చాలనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. కాదా సెన్సేషనల్ కాదా? దానికోసం సెన్సేషన్ కాదా? 45 లక్షలు ముందు ఇది చెప్పండి. మీరు సెన్సేషన్ గా నేను మారుస్తున్నానా? మీరు ఇన్నాళ్ళు కప్పి పుట్టింది బయటకు వచ్చినందుకు బాధగా ఉందా? బాగా వింటా ఉన్నా ఆఖరికి. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలో నా సోదరులు కూడా ఆలోచించాలి ఈ విషయాన్ని అందరూ కూడా ఆఖరికి. అయ్యా
85 లక్షలు అటు ఇటు ఉన్న పాస్బుక్ల్లో 5 లక్షల బోగస్ పాస్బుక్లు ఉన్నాయని లెక్కలు అంచనా ప్రభుత్వం అంచనాకు వచ్చింది. సో దీని ద్వారా 15,000 కోట్ల రూపాయలు ఈ 5 లక్షల పాస్బుక్ల ద్వారా వేరే వాళ్ళు అనర్హులు పొందారనేదని ఒక ఆరోపణ. దీంట్లో ఆరోపణ కాదు, వాస్తవం ఒకటి. అలాగే సగటున 3 లక్షల రూపాయలు. అసలు 3 లక్షల రూపాయలు అసలు కన్నా అమౌంట్ ఎందుకు నాకేం అర్థం కావడం లేదు. ఒకటి ఏ రైతుకి ఏ బ్యాంకులు ఇచ్చారు, బట్ నాకు గుర్తుకుంటే ఎందుకంటే నాకు కరెక్ట్గా జీవో నంబర్లు గుర్తులేదు కానీ నాకు గుర్తుకు 2011లో ఒకసారి ఈ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల మీటింగులో ఆ రోజున ఇట్లాగే ఎట్లండి కష్టంగా ఉంది మాకు, మా ఉద్యోగాలు పోతాయని బ్యాంకులు బాధపడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగు స్పష్టంగా చెప్పింది ఏంటంటే బ్యాంకుల వాళ్ళకి మా తహసీల్దార్ రికార్డులతో క్రాస్ చెక్ చేసుకొని దాదాపు ఆల్మోస్ట్ అన్ని కంప్యూటర్లు ఉన్నాయి మా వాళ్ళ దగ్గర, మీరు రుణాలు ఇవ్వండి అని చెప్పారు. నాకు బాగా గుర్తు. సో ఈరోజు నన్ను అడిగేది ఏమంటే మీరు ఎవరిని ఉదాహరణకి అన్న ప్రజెంట్ ఎమ్మెల్సీ అన్న దగ్గరకు అతను వస్తాడు, అన్న నాకు లోన్ రావడం లేదన్నా బ్యాంకు మేనేజ్ చెప్పన్న అంటాడు. అన్న యాజ్ పీపుల్ రిప్రజెంటేటివ్ వాడు ఫోన్ చేస్తాడు, నేను ఫోన్ చేస్తా ఏందా మా వెంకటేష్కి ఇవ్వండి మా వెంకటకృష్ణకి ఇవ్వండి అని చెప్తారు. నేను ఇక్కడ చెప్పేందంటే బ్యాంకు వాళ్ళు ఏ దానికి అప్పిస్తున్నాం ఏందండి, నీ చెక్కులో ఒక చుక్క పక్కకు పోతేనే నేను నిలబెట్టేసి నీ చెక్కు నీ ఎప్పుడో పెట్టిన సంతకాన్ని తెచ్చి కింద చూసి చెక్ చేసే బ్యాంకులు ఇన్ని వేల కోట్ల రూపాయలు జస్ట్ ఊరకనే ఎవరు చెప్పేసి తెచ్చేస్తాయండి. సో నేనేమంటా అంటే ఇక్కడ ఈ దొంగ పాస్ పుస్తకాలు లేక బినామీ పాస్ పుస్తకాలు వీటిని పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. ఎప్పుడు కూడా దాన్ని తప్పించుకునే అవకాశం లేదు, అది ఒక క్రైమ్ కాబట్టి ఆఖరికి రెవెన్యూ వాళ్ళు కూడా దాన్ని సర్టిఫై చేసింటే ఉదాహరణకి ఒక బినామీ పాస్ పుస్తకాన్ని లోనుకు పెట్టినప్పుడు రెవెన్యూ వాళ్ళు సర్టిఫై చేసుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది, ఖచ్చితంగా వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తహసీల్దార్ ఈజ్ రెవెన్యూ ఎంప్లాయీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి. అట్లా కాకుండా వీళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా వీళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటే ఒక కంప్యూటర్లో ఉంటే ఇవంతా కంప్యూటర్ మా దాంట్లో కంప్యూటర్ రాదు కానీ జస్ట్ కొడితే 1 నిమిషంలో 2 నిమిషాల్లో డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాటిని క్రాస్ చెక్ చేసుకుని ఎందుకు మీరు ఆపుకోలేకపోయారు? ఒకటి. రెండవది ఈ రోజున ఎవరిని అడుగుతున్నారు? బ్యాంక్స్. నేను ఆర్బీఐ అడుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆర్బీఐ చాలా టెక్నికల్గా మాకు డబ్బులు కడతారు, మీరు డబ్బులు ఎవరికి ఇచ్చారు తెలియదా మీకు? ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆఖరికి రెస్పాండ్ అయింది, యాజ్ ఎ ప్రభుత్వంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయింది. అనంతపూర్లో కానీ చిత్తూరులో కానీ సమ్వేర్ రెస్పాండ్ డూయింగ్ ఇట్ జాబ్. స్లోగా పోతుందా ఫాస్ట్గా పోతుంది, టైం ఇట్ సేస్. నేనేదేమంటే ఇక్కడ దీన్ని మనం ఖండెం చేయాల్సిన అవసరం ఉంది. అంటే రైతుల కోసం ప్రభుత్వాలు ధారాళంగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత దీన్ని కొద్దిమంది స్వార్థపరులు ఇంకో పేరు పెట్టుకొని వాళ్ళు దీన్ని వాడుకొని తాము లబ్ధి పొందే ఆయాచితంగా లేకుంటే ఇల్లీగల్ లబ్ధి పొందే క్రైమ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎదుర్కోవడం ఎట్లా ఆలోచించాల్సిన అవసరం ఈ రోజున దగ్గరికి. వాళ్ళు ఏం చేసి ఇప్పుడు ఈ 15,000 కోట్లు ఒక 5 మందో 10 మందో లేక ఒక సంస్థ పొందిందంటే మనం దాని గురించి ఆలోచించాలి. ఈ 5 లక్షల బోగస్ కార్డులకి ఇచ్చిన డబ్బులు ఏ షేప్లో ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, దీన్ని ఎంక్వైరీ చేయించాలి ఫస్ట్. దాని క్రమంలో ఉదాహరణకి మొన్న వచ్చిన అనేక పార్టీల పేరు నాయకులు వచ్చి అనేక దాంట్లో చూస్తుంటే అనేక పార్టీల వాళ్ళు వాళ్ళని అందరూ పార్టీల వాళ్ళు వాళ్ళకున్నాయి వీళ్ళకున్నాయి పాపం అని చాలా చదువుకొచ్చి నేను చాలామందితో మాట్లాడేది ఎట్లా తీసుకున్నారు అంటే రెవెన్యూ ఆఫీసులు ఇచ్చామని చెప్పినప్పుడు కూడా అట్లా ఉంటారు ఆఖరికి. అందుకే కొద్ది విఆర్ఓలు కూడా విఆర్ఓస్ కూడా దీంట్లో యాక్షన్కి ఏదో కేసులు పెట్టినట్టు కూడా నాకు గుర్తు ఆఖరికి. సో నేను మిమ్మల్ని వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అంటే ఈ రోజున ప్రభుత్వం ఆ రోజున 72,000 కోట్లు రుణమాఫీ జరిగింది మేము ఫస్ట్ టర్మ్లో గెలిచినప్పుడు దేశవ్యాప్తంగా 72,000 కోట్లు. మన దగ్గర 8,000 కోట్లు. ఎంత సరే ఎంతంటే ఆ రోజు దాంట్లో నామ్స్ ప్రకారం జరిగింది. సో ఈ రోజున గవర్నమెంట్ సహకరి జరిగింది జాబ్. ఇప్పుడు బ్యాంకుల వాళ్ళు తప్పించుకునే పని చేసి ఎట్లా అండి 10 రూపాయలు తీసుకురాపండి బ్యాంక్ దగ్గర మీరు మంత్రిగా పనిచేస్తారు, బ్యాంకు తప్పించుకుంటుందా ప్రభుత్వం తప్పించుకుంటుందా? దయచేసి బ్యాంకు తప్పించుకుంటుందా ప్రభుత్వం తప్పించుకుంటుందా అనేది ఇక్కడ ఇష్యూ అది కాదు. 15,000 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన సొమ్ము రైతుల పేరుతో ఇంకొకటి ఎవడో తినేశాడు. నేను దాని మీద చర్చ పెడితే మీరు సెన్సేషనైజ్ చేస్తున్నాను అన్నారు.
హౌ అది సెన్సేషనల్ Yeah, ఎలా అవుతుంది? మీకు ఐదు- బాధ్యత లేదా? 5 లక్షల No, మంది- 15,000 కోట్ల వినండి, రూపాయలు ఒక వినండి. కామన్ రైతుకు రావాల్సిన Yes, సొమ్ముని yes. మీరు ఇన్ ద సెన్స్ అక్రమార్కులు అందరూ మింగేస్తే దాని గురించి మాట్లాడితే మీరు మాటికి ఏం మాట్లాడారంటే దీంట్లో అక్రమార్కులు. వాళ్ళ చెయ్యి ఉందా వీళ్ళ చెయ్యి ఉందా అని మీరు మాట్లాడారు డెఫినెట్ గా కదా. గ్రౌండ్ లెవెల్లో నాకు నేను మీకెంత చెప్పేది- తెలుసు నాకు అంతే నేను చెప్పేది తెలుసు. ఏంటంటే లోకల్ గా ఉండే పొలిటీషియన్, కొంతమంది బ్రోకర్లు, బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్లు, రెవెన్యూ అఫీషియల్స్, ఈ నలుగురు కలిస్తేనే ఈ స్కామ్స్ జరుగుతాయి. ఇది కాదని ఇక్కడున్న 8 మందిలో మీరు తప్ప మిగతా 7గురిలో ఎవరైనా వెంకటకృష్ణ మాట్లాడింది తప్పు అంటే నేను చర్చ ఇక్కడ ఆపేసి నేను వెళ్ళిపోతా. చెప్పేది ఒక్కటే ఈ అండి. నలుగురులో మీరు ఆపండి. ఈ నలుగురు మీరు కలవకుండా ఆపండి, ఈ స్కామ్ ఆపకపోతే జరుగుతుంది అంటే that is not the issue. నేను ఈ చర్చ ఇక్కడ That is ఆపేసి not the వెళ్ళిపోతాను. issue. That is not the issue. 5 లక్షల కాదు, రాజేంద్ర ప్రసాద్ గారు, 5 ఇక్కడ- లక్షల మంది లెక్క చేర్చిన ప్రభుత్వం యాంగిల్లో చూడండి. లేదు, లేదు, 5 లక్షల మంది వినండి. అంటే మీరు- CC కాదు. పాసు మీరు పుస్తకాలు 5 లక్షలు, మీరు మనుషులు కాదు. 5 లక్షల పాసు పుస్తకాలు పాసు పుస్తకాలు. 15,000 కోట్ల రూపాయలు. అంటే ఈ 5 లక్షల అకౌంట్లేకే 15,000 కోట్ల రూపాయల పైన మీ ఉద్దేశం, రాష్ట్ర వాళ్ళ ఉద్దేశం కూడా అంతే కదా. బ్యాంక్ ఉద్దేశం ఒకసారి బ్యాంక్ బ్యాంక్ ఉద్దేశం ఉద్దేశం. మీరు చెప్తా ఉన్నారు. నేను మీరు కాదు, 15,000 కోట్ల రూపాయలు 5 లక్షల పాస్ పుస్తకాలు చేతిపోయాయి. ఎస్, ఇంకేముందండి, ఆ పేర్లు ఉన్నాయి, తెచ్చినో ఉన్నాడు, సంత పెట్టిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు, అది ఎంఆర్ఓ ఉన్నాడు, సమస్య. బ్యాంక్ మీరు అర్థం ఉన్నాడు. చేసుకోవాల్సిందే దయచేసి శైలజానాథ్ గారు, మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియకుండా నేను తెలిసే మాట్లాడుతున్నారు, తెలిసే మాట్లాడుతున్నారు తెలియకుండా కదా. ఏం మాట్లాడలేదు. ఆ 5 లక్షల పాసు పుస్తకాల్లో రైతుల పేర్లు ఉన్నాయి, బినామీ దొంగ పేర్లు పెట్టారు, రైతుల యా. పేర్లు పెట్టారు. ఇవాళ బ్యాంకు చర్య తీసుకోవాలనుకున్నా, ప్రభుత్వం చర్య తీసుకోవాలనుకున్నా అమాయక రైతు బలైపోతాడు. నేను న్యూస్ చూసానండి, న్యూస్ లో ఏముందంటే అసలు రైతు ఫోటోలో ఇంకొక ఫోటో పెట్టి, Yes, sir. సో ఇంకేం ఫోటో ఎదురుంది కదండి. మీరు అర్థం చేసుకోవాల్సింది అక్కడ రైతుల పేర్ల మీద నాకు కొంతమంది- విశ్వాసం ఉంది ప్రభుత్వాల మీద. ఎవరైతే ఈ బ్యాంకుల్ని మోసం చేశారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్న రైట్. విశ్వాసం నాకు ఉంది. ఉంది, మీకుంది, తీసుకుంటే మంచిదే. కానీ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అడిగేదాకా బయటకే రాలేదు కదా శ్రీధర్ రెడ్డి గారు. ఎలా జరిగింది ఈ స్కామ్, అసలు ఇది స్కామా కాదా, దీంట్లో ఇప్పుడు కనుక చర్యలకు దిగితే అసలైన దోషులు బయటకు వస్తారా, కామన్ రైతు బలైపోతాడా? వీళ్ళు కామన్ రైతుని ఏం చేయలేక వదిలేస్తారు. 15,000 కోట్లు గాలిలో కలిసిపోయినట్టు. ఒక మాట, Please. 15,000 కోట్లల్లో 8,000 కోట్లకు నేను ఒక్కటే ఇన్సిడెంట్ తో లెక్క చెప్తా. 8,000 కోట్లు 8,000. ఒకటే ఇన్సిడెంట్. ఆ, చెప్పండి. 8,000 శైలజానాథ్ గారు 8 particular కోట్లు చెప్పండి. 8 కోట్లు 8 కోట్లు 8 కోట్లు Okay. ఎక్కడ అంటే నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది. ఓకే. నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ కింద 1000 మంది పేరు మీద కార్పొరేట్ లోన్ కింద 8 కోట్లు సిండికేట్ బ్యాంకు నుంచి డ్రా చేయబడ్డాయి. అవి ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు నడవట్లేదు. ఆ షుగర్ ఫ్యాక్టరీ నడిచినప్పుడు 20 అంటే ఒక రైతు పేరు మీద 3 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు ఓకే. బ్యాంకులో. ఓకే. ఆయనకి ఇచ్చింది అంటే కార్పొరేట్ త్రూ, నేరుగా రైతుకి ఇవ్వదు బ్యాంకు. సిండికేట్ బ్యాంకు ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఇచ్చేస్తుంది. షుగర్ ఫ్యాక్టరీకి హ్యాండ్ ఓవర్ చేస్తే 30,000 కోఆపరేషన్ సొసైటీ కింద ఉంటారు కాబట్టి ఆ సొసైటీ వాళ్ళు రైతులకు ఇస్తారు. కోఆపరేటివ్ కాదు, కార్పొరేట్ గ్యారంటీ లోన్ అది. ఓకే. కార్పొరేట్ గ్యారంటీ లోన్. ఈయనది టైటిల్ డీడ్ పాస్బుక్ ఉండదు అక్కడ, జిరాక్స్ ఉంటది బ్యాంక్ లో. జిరాక్స్ ఉండి ఈయన పేరే ఉంటది అక్కడ. పేరు ఈయనదే ఉంటది. రైతు పేరు ఉంటది. ఉంటది. రైతు పేరు ఉంటది. 8 కోట్ల రూపాయలు ఇది ఫ్యాక్టరీకి ఇస్తారు వాళ్ళు. ఓకే. ఫ్యాక్టరీకి ఇస్తే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేశారు, 3 లక్షల లోను ఈయన పేరు మీద తీసుకున్నారు. 30,000 రూపాయలు నాకు ఇచ్చారు. 2,70,000 ఎవరు తీసుకున్నా తెలియదు. ఫ్యాక్టరీ తీసుకున్నది. అదే. 8 కోట్లు మొత్తం అదే. తీసుకున్నది కదా. ఫ్యాక్టరీ తీసుకుందండి 8 అక్కడ. కోట్లు మొత్తం 30,000 తీసుకున్నది. రైతు పేరు మీద ఉంది. ఆ ఫ్యాక్టరీ రైతులదే. ఆ ఫ్యాక్టరీ రైతులదే. ఫ్యాక్టరీ రైతులదే. ఇప్పుడు రైతులు కాదు, ఫ్యాక్టరీ అమ్మబడ్డది అప్పుడే. అమ్మిన తర్వాత తీసుకున్నది. రైట్ అండి. అమ్మిన తర్వాత తీసుకున్నది. ఈ పేర్లు సుమారుగా చెప్పడం ఏ ఎందుకని. సంవత్సరం చెప్పగలరా? ఈ మధ్యనే ఉంటుంది. ఇప్పుడు మొన్న రుణమాఫీతోని అది మధుసూదన్ గుప్తా గారు ఉన్నారు కదా, ఎక్స్ఎమ్మెల్యే గారు, వారు తీసుకున్న బాబత్ ఇప్పుడు సిక్ అయింది. ఇది ఇప్పుడు సిక్ చేసారు ఇది. అయితే షుగర్ కేన్ ఫార్మర్స్ కు 30,000 20,000 10,000 వాళ్ళకి కొంత కాయిండ్, కొంత క్యాష్, కొంత సీడీ ఇట్లా ఇచ్చారు. ఇట్లా ఇచ్చి 8 కోట్ల రూపాయలు అప్పులు ఈడ తీసుకొచ్చారు. 1 కోటి రూపాయల లోపలనే పంచిండ్రు. అది పంచిన తర్వాత అవి రికవర్ కూడా చేసుకున్నారు. అంటే షుగర్ కేన్ వస్తుంది కదా వీళ్ళ ఫ్యాక్టరీకి. అంటే 1000 మంది రైతులల్లా ఒక 50-60 మంది రైతులు చెల్లించలే. అది పర్టికులర్గా నేను ఫాలో చేసిన దాన్ని. అక్కడ నుంచి ఇక్కడ సిండికేట్ బ్యాంక్ హైదరాబాదు రీజనల్ మేనేజర్ ఇంకా ఆయన పెద్ద ఆయన వాళ్ళ చర్చకు పిలిస్తే నేను వెళ్ళా. ఒక 100 మంది రైతులు నంద్యాల నుంచి వచ్చారు, నేను వెళ్ళిన పర్సనల్గా దానికి. వెళ్తే ఆయన ఏమంటారు, ఈ 1 కోటి రూపాయలు డిస్బర్స్ చేసినవి కూడా రైతుల ఖాతాల నుంచి దాదాపు వాపసు వచ్చేసినాయి వీళ్ళకు ఫ్యాక్టరీకి. ఈ 8 కోట్లకి 8 కోట్లు ఈయన కట్టలే. ముందు వాడుకున్న 7 కోట్లు ఎవరు ఎమ్మెల్యే గారు కట్టలే. ఆయన ఏమంటాడు కదంటే, ఆయన కూడా వచ్చింది చర్చకు. ఆయన కూడా అసలు మీకేం సంబంధం ఇది, మీరెందుకు గొడవ చేస్తున్నారు, నోటీసులు వచ్చినాయి రైతులకు. 1000 మంది రైతులకు నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చినాయి రైతులకు
అంటే 8 కోట్ల రూపాయలు ఒక చెప్పే ఫ్యాక్టరీ, సమాధానం ఏమంటే రైతులు చెప్పుకోవాలి. ఒక ఫ్యాక్టరీ, అదే 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 ఒక ఫ్యాక్టరీ సమాధానం చెప్పుకుంటే రైతులు చెప్పుకోవాలా, చర్య తీసుకుంటే రైతుల మీద తీసుకోవాలి. బాధ మధ్యలో అనేది ఈ రోజు వరకు 8 కోట్లు చెల్లించబడి ఇది కూడా ఎట్లా బయటకు వచ్చిందంటే వెంకటకృష్ణ క్లారిటీ గారు. కావాలి, క్లారిటీ కావాలి. అదే, ఇది క్రాప్ లోన్స్ అండి, ఇది అదే క్రాప్ లోన్స్ ని మీరు కార్పొరేట్ లోన్స్ ని కార్పొరేట్ అది కూడా క్రాప్ లోనే. షుగర్ కేన్ కి ఏమి ఇస్తారు? సార్ షుగర్ రైతే కదా సార్, షుగర్ క్రాప్ షుగర్ కోసం కేన్ ఇచ్చిన లోనే సార్ అది. శైలజనాథ్ గారు ఇక్కడ కొంతమంది క్లారిటీగా చెప్పాలా, రైతుల పేరున చెప్పండి. కాదు, రైతుల రాయలసీమ పేరున గారు ఇప్పుడు చెప్తారు మీరు. Yes. రైతుల పేరున ఫ్యాక్టరీ యాజమాన్యం తీసేసుకున్నారు. తీసేసుకున్నారు. అది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చెల్లించాలి. డబ్బులు అడిగితే ఫ్యాక్టరీ రైతులు ఇచ్చారు కదా యాజమాన్యం నోటీసులు, చెల్లించాలి. రైతులు కట్టాలంటారు. రైతులు కట్టాలి. ఇప్పుడు నేను అంటున్నది కూడా రైతులకు అదే. నోటీసులు వచ్చింది. నేను అంటున్నది కదా 5 లక్షల పాస్బుక్ల 10 లక్షల పాస్బుక్ల పక్కన పెడదాం. ఎంక్వైరీకి దిగితే రైతుల పేర్లు ఉంటాయి అక్కడ. వెంకటకృష్ణ తీసుకున్నది గారు, ఎవరో తెలియదు. ఇది ఎట్లా బయటకు వచ్చింది అంటే టైటిల్ డీడ్ పాస్బుక్ రైతు దగ్గరనే ఉన్నది కదా. అవును. ఈ రైతు వేరే బ్యాంకులకు క్రాప్ లోన్ తీసుకున్నాడు మళ్ళీ ఈ షుగర్ కేన్ కాక. తీసుకుంటే ఈ రుణమాఫీకి ఈ ఆధార్ కార్డు ఇవన్నీ పెట్టమంటారు కదా, అవును. ఇవన్నీ పెట్టి వాడు అప్లై చేసుకున్నాడు అక్కడ. ఆయన రైతు అప్లై చేసుకుంటే రుణమాఫీ రాలేదు. ఎందుకు అంటే నీకు ఆల్రెడీ సిండికేట్ బ్యాంకులో రుణమాఫీ అయిపోయింది ఆపు అంటే, అరే నేను సిండికేట్ బ్యాంకులో అప్పే తీసుకోలేదు, నేను అప్పే లేను. ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆర్బీఐ అర్థమైంది, మీరు అన్నది అర్థమైంది. ఇక్కడ కూడా అసలు ఇంకొక విషయం ఏంటంటే ఈ అంటే 1000 అకౌంట్లు 800 మంది రైతులు ఇవన్నీ కూడా ఆ కంపెనీ వాళ్ళు ఏది ఈ మన ఆధార్ కార్డు ఉంటది కదా, ఆధార్ కార్డు ఏ రైతు తీసుకుపోయి సిండికేట్ బ్యాంకులు ఇవ్వలే. ఈ 800 దగ్గరే పెట్టుకున్నారు. ఈయన తీసుకుపోయి ఇచ్చిండు. ఈయనకి ఎట్లా వచ్చినాయి? బ్యాంక్ వాళ్ళు ఎంత నెట్వర్క్ చేసుకున్నాడో లేకపోతే నేను ఏదో పని చేసి ఇస్తాను కలెక్ట్ చేసుకున్నాడు, ఎవరికి తెలుసు. వాడు దాన్ని రాజు దాచుకుంటే కన్సర్న్ ఇప్పుడున్న అంటే ఇచ్చిన మేనేజర్ కాక ఇప్పుడు కలెక్షన్ ఇప్పుడున్న మేనేజర్ ఉన్నాడు కదా, ఇక్కడ రాయప్రసాద్ గారు. సరే ఓకే, ఇలాంటి రెడ్డి ఎగ్జాంపుల్ గారు కంక్లూడ్ చేయలేదు. అక్కడ నష్టపోయింది ఏంటంటే రైతులు నష్టపోయారు. రుణమాఫీ వెళ్ళి ఎమ్మెల్యే తీసుకున్న అకౌంట్లకి రుణమాఫీ వెళ్ళింది. అది రుణమాఫీ ఎమ్మెల్యే జరిగింది. ఆల్రెడీ 8 కోట్లు తిన్నది ఎమ్మెల్యేనే, రుణమాఫీ వెళ్ళింది కూడా ఎమ్మెల్యేకి. అంటే ఇక్కడ ఎమ్మెల్యేతో కొల్యూడ్ అయింది ఎవళ్ళు? బ్యాంకులు. అడిగేది దాన్ని అలా మౌంట్ చేయకండి. ఇప్పుడు 8 కోట్ల రూపాయలు అక్రమంగా మామూలు లోన్లకు పోతే ఈ కింద మింద పైకి చంపేసే బ్యాంకుల్లో నేను చెప్పిన పాయింట్ పాలక వర్గాలు మీరు, పాలకులు మీరు, నేను చెప్పిన పాయింట్ మీరు చెప్పడం వల్ల ప్రయోజనం గారు. ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. నేనేదో ప్రజల తరపున కాస్త ఆవేదనతో మాట్లాడితే సెన్సేషన్ అన్నారు. నేను చెప్పిన మాటలు మీరు చెప్పడం వల్ల ప్రయోజనం కాదు. రాయలసీమ ఇక్కడ ఒకటి నాది. మీరు పాలకులు మేము అందరం కలిసి ఆవేదన చెందుతున్నాం. కార్పొరేట్ పీపుల్ ఎంప్లాయీస్ ఆఫీసర్లు కలిసి మోసం చేసేస్తున్నారు. కార్పొరేట్ అనేది ఒక ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్స్. వారు చెప్పిన ఫ్యాక్టరీలో, చెరుకు ఫ్యాక్టరీలో, ఇంకోటి ఏదో కోఆపరేటివ్ దీంట్లో ఉంటాయి. మేజర్గా జరిగింది రైతుల పేరు మీద కొంతమంది దళారీలు నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోతే కాస్త బలం ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులు అంటే శైలజనాథ్ గారికి చాలా పదే కోపం వస్తుంది. మిమ్మల్ని మీకు కోపం వస్తుంది కదా, అట్లే అందరూ అట్లే సార్. నేను అందరూ అట్లే, కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పేరుతో సహా చెప్పారు ఆయన, మాజీ గుంతకల్ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా, మాకు తెలియదు కాబట్టి అవునేమో. అదే అందుకే ఎగ్జాంపుల్ అట్లా కొంతమంది పేర్లు వస్తాయి. అంత మాత్రాన శైలజనాథ్ గారు కూడా దళారీ అని ఎవరు అన్నారు సార్? ప్రశ్న అది కాదండి. ఆర్బీఐకి ఎవరు కడతారన్నప్పుడు ఎవరు కడతారు అని, ఎవరు కడతారంటే అప్పు ఇచ్చినోడికి అప్పు పుచ్చుకున్నోడికి మొహం తెలియకుండా అప్పులు ఇచ్చారా బ్యాంకు వాళ్ళు ఇస్తారు. అయితే బ్యాంకులు శైలజనాథ్ గారు మంత్రి హోదాలో అవునా వాళ్ళ నోడికి ఇవ్వండి ఏం చేస్తారు? గుంతకల్ ఎమ్మెల్యే ఫ్యాక్టరీ ఆయన చెప్తున్న ఫ్యాక్టరీ ఎలా జరిగింది? ఇస్తారు. ఒక్క నిమిషం రాజేంద్ర ప్రసాద్ గారు, పెద్ద పెద్ద అమౌంట్లు ఇస్తారేమో, చిన్న అమౌంట్లు లేరు. పెద్ద 100 కోట్లు 50 కోట్లు ఇట్లా ఇస్తారేమో కానీ పాపం 30,000 20,000 ఎస్సీ లోన్లు బ్యాంకులో లేవేరు. ఏంటంటే గ్రామ స్థాయికి రుణమాఫీ ప్రకటించారు, మీరు ప్రకటించారు, తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించి ఏం చేశారంటే సరే దానికి ఒక బెంచ్ మార్క్ ఏదో పెట్టుకున్నారు, ఇంతవరకు తగ్గించాలి అని. దాంట్లో సరే మీ ప్రభుత్వాన్ని తప్పట్టం కాదు కానీ ప్రజల దృష్టిలో అది కొంచెం ఇబ్బందిగా అనిపించినా మీరు ఏదో దాన్ని వీలైనంత వరకు ఎలా ఫిల్టర్ చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎంత ఇది చేసుకోవాలి, ప్రభుత్వం మీద బాగా భారం పడకుండా రుణమాఫీ చేశామనే ఒక ఇది చేయాలనేది మీ
పాలసీ పెట్టుకున్నారు, ఏదో తిప్పలు పడ్డారు, అయిపోయింది. సరే 80,000 కోట్లు అన్నారు, 50,000 కోట్లు అన్నారు, 40,000 కోట్లు అన్నారు, 30,000 కోట్లు అన్నారు, చివరికి 23,000 కోట్లకు 24,000 కోట్లకు వచ్చారు. రైట్, గుడ్, అంతవరకైనా చేస్తున్నారనే మనం అనుకుందాం. ఎంతసేపు ఈ రుణమాఫీని ఎలా ఆ మొత్తాన్ని ఎలా తగ్గించుకుందాం, భారం తగ్గించుకుందాం అని ఆలోచించారు తప్ప ఈ అక్రమార్కులు బయటపడ్డాయి కదా మీకు ఈ క్రమంలో, బోగస్ రుణాలు బయటపడ్డాయి కదా. అసలు ఈ బోగస్ రుణ వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరు వీళ్ళు, ఎవరి తాలూకా, ఎవరి జిల్లా, వీళ్ళని ఎలా శిక్షిద్దాం, వీళ్ళ మీద చర్యలు ఏం తీసుకుందాం, ముందు దీని సంగతి చూద్దాం అనే ఆలోచన ఎందుకు చేయలేదు ప్రభుత్వం? చేస్తుంటే ఇవాళ ఆర్బీఐ లెటర్ రాసే పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎందుకు ప్రభుత్వం ఆ దిశగా దృష్టి పెట్టలే? అది అవాస్తవం అండి. ప్రభుత్వం ఆ దిశగా దృష్టి పెట్టింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ సందర్భంగానే అనంతపురం జిల్లాలో సబ్ కలెక్టర్ ప్రమేయం కూడా ఉండటం కొంత ఎంఆర్ఓ మెయిన్ ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి విఆర్ఓస్ కలిసి చేయటం జరిగింది. వాళ్ళందరినీ సస్పెండ్ చేసి కేసులు కూడా పెట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం గ్రాస్ రూట్ లెవెల్లో ఒక చెక్ పాయింట్ అనేది పెట్టి చివరికి సమస్యకి పరిష్కారం ఏమిటి అనేది ఆలోచించే వెబ్లాండ్ అని పెట్టి దాన్ని మీ భూమి అని పెట్టి ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి ఎంఆర్ఓల కాడి నుంచి రెవెన్యూ సిబ్బంది వెళ్ళి మొత్తం అసలు మీ ల్యాండ్ మీరు చెక్ చేసుకోండి నేను రైతుల ముందు రికార్డ్స్ మొత్తం అడంగల్ కానివ్వండి, పహాణి కానివ్వండి, మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అన్నీ పెట్టి చెక్ చేసుకుని పేరులతో సహా అన్నీ కరెక్షన్ చేసి సర్వే నెంబర్లు కానీ లేదా సరిహద్దుల నిర్ణయం కానివ్వండి, సరిహద్దులు ఇంకా కొంచెం సర్వేయర్లు కొరత ఉంది, అది కూడా చేసి మొత్తం వీటిలన్నింటినీ కూడా వెబ్లాండ్లో పెట్టేయటం జరుగుతుంది. ఓపెన్, మీరు ఇక్కడ కూర్చొని వెంకటకృష్ణ గారు మీ ఊళ్ళో మీకు ఎంత ల్యాండ్ ఉందో చూసుకోవచ్చు. అంటే ఇది బ్యాంకులకి సహకరించే విధంగానే ముఖ్యంగా రైతులకి మోసపోకుండా ఉండటానికి, వేరే వాళ్ళు అతను మోసం చేయకుండా ఉండటానికే తగిన జాగ్రత్తలు, అటు తప్పులు చేసిన వాళ్ళని శిక్షిస్తా మరలా తప్పు జరగకుండా కూడా ప్రభుత్వం ఇక్కడ చర్యలు తీసుకుంటుంది, అందుట్లో నో డౌట్. ఇక రెండో అంశానికి వస్తే బ్యాంకులు పూర్తిగా ప్రభుత్వాలది మీరు తప్పు చేశారు కాబట్టి రైతులకి మేము రుణమేమో అని మాట్లాడడం అనేది పూర్తిగా అసలు రైతుల విషయానికి వస్తేనే నెగిటివ్గా ప్రతి ఇష్యూని ఫోకస్ చేయటం, మాట్లాడడం ఈ బ్యాంకులకి ఇది ఒక కామన్ అయిపోయిందండి. రంగరాజన్ గారు కూడా ఆ మధ్యన వచ్చి ఆయన రుణమాఫీ ఏంటి, రైతులు చేయటం ఏంటి అంటాడు. మేము చేసేది ఒక 20,000 25,000 కోట్లు. ఆయన వెళ్ళిపోయి పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్కి ఏమో లక్షల కోట్లు రుణమాఫీలు చేస్తూ ఉంటాడు, వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తాడు, వాళ్ళకి వాటిల్లో కుదించుతూ ఉంటారు, ఇంట్రెస్ట్ లేకుండానే ఇంకోటి చేస్తూ ఉంటారు. రైతుల కాడికి వచ్చేప్పటికి అసలు బ్యాంకులు ఎంత నెగిటివ్గా ఆలోచిస్తాయి ఏంటి అంటే తర్వాత ఈ జరిగిన కుంభకోణాల్లో ఈ 15,000 కోట్లు ఏదైతే మీరు అంటున్నారో, ఈ 5 లక్షలు వీటిలో ఏదైతే అంటున్నారో అఫ్కోర్స్ రెవెన్యూ వాళ్ళ పాత్ర ఉంటుంది అందుట్లో, లేకుండా జరగదు. కానీ ప్రతి బ్యాంకుకి సర్వీస్ ఏరియా అనేది ఉంటుందండి, 1 గ్రామం 2 గ్రామాలు. సో బ్యాంకు మేనేజర్కి, బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్కి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. మధ్యలో ఎవడో కమిషన్ ఏజెంట్ ఉంటాడు, రైతులు ఎవళ్ళు కాదెవళ్ళు తెలుసు. కానీ అక్కడ ఆ సర్వీస్ ఏరియాలోనే వాళ్ళు ఇవ్వాలి. అది దాటి ఇచ్చారు అంటే, లేకపోతే ఆ సర్వీసు ఏరియాలోనే ఇచ్చారు అంటే ఇటువంటిది బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ పూర్తి నాలెడ్జ్తో వాళ్ళు పర్సంటేజీలు తీసుకుని, లేకపోతే వీళ్ళే బినామీ పేర్లు పెట్టి పూర్తిగా ఇది బ్యాంకు అధికారులు 80% తప్పు బ్యాంక్ అధికారులదే. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి రాయటం కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మాకు రాయటం కాదు, వాళ్ళ అధికారులకు బ్యాంక్ ఆఫీసర్లు మీరు ఎలా చేశారని మీరు అన్నారే. ఇప్పుడు మా శైలజానాథ్ గారి మీద ఎర్ర తీసుకు పడిపోతున్నారే, మీరు ఫోన్లు చేసి చెప్తే ఇస్తారు అది ఇదని. మేము ఫోన్ చేసి ఒక ఎస్సీనో బీసీనో అరే బాబు లోన్ వచ్చింది, నువ్వు ఒక 25,000 ఇవ్వు, గవర్నమెంట్ ఒక 70,000 సబ్సిడీ ఇస్తుంది, ₹1,00,000 అవుద్దంటే వాడు 1,00,000 చదువుతాడు. మీరు చెప్పింతే మేము ఎందుకు ఇవ్వాలి, మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్. నువ్వు మరీ ఒంటి కాలు మీద రాపాక రాజకీయ నాయకులు అంటే మరీ బలాదూరు కింద రాజకీయ నాయకులు అంటే నాకు చాలా గౌరవం, బాధ్యత కలిగిన మీలో మీకు గౌరవం లేదేమో కానీ మీలో శైలజానాథ్ గారు అంటే మీకు మీరంటే శైలజానాథ్ గారి గౌరవం లేదేమో, నేను చాలా గౌరవిస్తా. రాజకీయం అంటే చాలా పవిత్రమైందని అనుకుంటాను. మేము ఎంతమంది ఒక ఎస్సీ రైతుకో, ఎంతమంది ఒక సన్నకారు రైతుకో, ఎంతమంది ఒక కౌలు రైతుకో లోన్ ఇవ్వమని చెప్పి గెలిచామండి. మా రాష్ట్ర విభజన వాడు సోనియా గాంధీ డిఫరెంట్ మ్యాటర్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అలా అంటే కాదు
మేము ప్రభుత్వం 70,000 సబ్సిడీ ఇస్తుంది, 30,000 లోన్ ఇమ్మంటేనండి ఎంత సణుగుతారు, ఎంత డిపాజిట్ కట్టమంటారు. కనుక వెంకటకృష్ణ గారు, చర్చ కమర్షియల్ బ్యాంకుల మీదే జరుగుతున్నది. వారు రాజకీయ నాయకులను తప్పిస్తున్నారు. సహకార బ్యాంకులు అన్ని కూడా జిల్లా సహకార బ్యాంకులు నష్టాలలో ఉన్నాయంటే రాజకీయ నాయకులు. సార్ మీరు ఏ పార్టీ సార్? నేను భారతీయ జనతా పార్టీ. రాజకీయ నాయకుడే కదా మీరు? నేనంటే రాజేంద్ర ప్రసాద్ గారికి, శైలజనాథ్ గారికి నేనేదో విరుచుకు పడిపోతున్నానంట. మరి మీరు ఒక రాజకీయ నాయకుడిగా, రాజకీయ నాయకులు వదిలేసి మాట్లాడుతున్నారు ఈ చర్చ అని మీరు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు? చెప్పండి. రెడ్డి గారు ఒక్క నిమిషం. ఏమైందంటే ఆర్బీఐ వాళ్ళు గురువింద గింజ సామెత మాదిరి తమ నలుపు తమ కింద పెట్టుకుని తన ఎంప్లాయీస్ తన బ్యాంకులు ఎవరండి మంద అనుకోట్లాళ్ళు, ప్రజలు అనుకోట్లా. వెంకటకృష్ణది, రాజేంద్ర ప్రసాద్, ఈయన వెంకటకృష్ణతో, శైలజనాథ్తో, రాజేంద్ర ప్రసాద్ అనుకోట్లా ఆర్బీఐ వాళ్ళు. అది ముఖేష్ అంబానీది, అనిల్ అంబానీది, టాటాలది, బిర్లాలది అనుకుంటున్నారు. బ్యాంకులు అంటే వాళ్ళ కోసమే, అదానీ వాళ్ళకైతే వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేల కోట్లు లోన్లు ఇస్తారు. ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి లైన్ లో ఉండండి. ఐడిబిఐ మాజీ చైర్మన్ నరసింహమూర్తి గారు లైన్ లో ఉన్నారు. నరసింహమూర్తి గారు నమస్కారం అండి. నువ్వు ఎంతమందిని తీసుకుని ఎంత చెప్తావు? నరసింహమూర్తి గారు నమస్కారం. సార్ బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు బాగున్నారా? సార్ నరసింహమూర్తి గారు, ఈ 15,000 కోట్ల రూపాయలు అక్రమంగా వెళ్ళిపోయిన నకిలీ పాసు పుస్తకాల పేరు మీదనో లేకపోతే బోగస్ రుణాల పేరు మీదనో వెళ్ళిపోయిన 15,000 కోట్ల రూపాయలకి బ్యాంకులు బాధ్యత వహించాలా, ప్రభుత్వాలు బాధ్యత వహించాలా? అంటే జనరల్ గా అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఆ పాస్బుక్లు, ఆ సిస్టమ్ అంతా మనం పక్కాగా ఉన్నప్పుడు బ్యాంకులు ఒక పాస్బుక్ మీద ట్రస్ట్ చేసి లోన్ ఇచ్చినప్పుడు అవి దొంగ పాస్బుక్ అయితే మరి న్యాచురల్ గా మరి ఆ ఇచ్చిన వాళ్ళకే బాధ్యత అవుతుంది కదా. ఇప్పుడు మన టైటిల్ డీడ్ ఉందండి, టైటిల్ డీడ్ నమ్మి మనం ట్రాన్సాక్షన్ అయినప్పుడు అది టైటిల్ డీడ్ తప్పు ఉన్నప్పుడు మరి ప్రాబ్లం అవుతుంది కదా. సో ఆ దొంగ పాస్బుక్లు ఇచ్చినప్పుడు న్యాచురల్ గా ఆర్బీఐ ప్రభుత్వాన్ని అడుగుతుంది, తప్పదు. లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థ కొన్ని ఒక్కొక్కతుంది. దానికి ఏం చేయాలి ఇప్పుడు? బ్యాంకింగ్ వ్యవస్థ ఒక సిస్టమ్ మీద పోయేప్పుడు ఇప్పుడు కనుక అది సిస్టమ్ మీద నమ్మకం పోతే బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పపోతుంది. అవును. సో దానికి ఏం చేయాలి ఇప్పుడు? దానికి రికవరీ ప్రొసీజర్ ఏంటి? ఎలా రికవరీ చేయాలి? 15,000 కోట్ల రూపాయలు ఎవరిని అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతుల పేరు మీద ఎవరో తీసేసుకున్నారు, ఆ ఎవరో తెలియదు. ఈ రైతు దగ్గర వసూలు చేసే పరిస్థితి లేదు, మునగాల్సింది బ్యాంకులు. ఎలా రికవరీ ఎలా? న్యాచురల్ ఆర్బీఐ గోయింగ్ టు క్వశ్చన్ ద పీపుల్ హు హావ్ గివెన్ ద బుక్ అండి. ఆ పాస్బుక్ ఇష్యూ చేసిన వాళ్ళు ఆర్బీఐ క్వశ్చన్ చేస్తుంది. మరి ఇది ఎంతవరకు ఇది ప్రాబ్లం ఎస్కలేట్ అవుతుంది, సుప్రీంకోర్టు దాకా పోతుంది, మరి ఎంత దాకా పోతుంది, వెయిట్ చూడాలి అది. రైట్. ఇప్పుడు డిబేట్ కూడా అదే నరసింహమూర్తి గారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆర్బీఐ ఏమో 2 స్టేట్ గవర్నమెంట్స్ కి లెటర్ రాసింది, పాస్ పుస్తకాలు ఇచ్చారు మీరు, నకిలీ పాస్ పుస్తకాల పేరుతో రుణాలు వెళ్ళినాయి కాబట్టి వీటిని ఎలా తీరుస్తారు, మీరు ఈ డబ్బులు ఎలా ఇప్పిస్తారని ఆర్బీఐ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఇక్కడ గౌరవ శాసనమండలి సభ్యులు కానీ మాజీ మంత్రులు కానీ వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ప్రభుత్వాలను అడగడం ఏంటి, వాళ్ళ అధికారులను వాళ్ళు అడుక్కోవాలి ఎందుకు ఇచ్చారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అది కూడా అవుతుందండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇన్వెస్టిగేషన్ చేసి అది దొంగ పాస్బుక్ మీద ఇచ్చారా, మరి అది ఎలా వెరిఫై చేశారు, ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ పాస్బుక్ అపారెంట్ గా దొంగ పాస్బుక్ అంటే వాళ్ళ ఎంప్లాయీస్ మీద ఫ్రాడ్ అవుతుంది. అలా కాదు, జెన్యున్ గా ఉండి ఫైనల్ గా అది ఇష్యూయింగ్ అథారిటీ జెన్యున్ గా ఇష్యూ చేస్తే మటుకు అది అథారిటీ అంటే జనరల్ గా ఇది చెప్పలేము. టోటల్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఫైనల్ గా ఏ సిబిఐఓ సిఐడిఓ వచ్చి చేస్తుంది, చేయక తప్పదు కదా. టోటల్ పెద్ద ఫ్రాడ్ అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ టోటల్ గా తరోగా అవుతుంది, అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అవుతుంది. రైట్ రైట్ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు ఎన్నో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అయ్యాయి. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ తో కూడా ఎంప్లాయీలని మీద యాక్షన్ తీసుకున్న ఫ్రాడ్లు కూడా చాలా ఉన్నాయి. రైట్
రైట్ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. మూర్తి గారు చెప్తారు. దానికి సిస్టమ్ ఉంది బ్యాంకుల్లో. ఏ మేనేజర్ ఉండగా లోన్ ఇస్తే అది ఎన్పిఏ అసెట్ అయితే ఆయన ఎక్కడున్నా సరే రిటైర్ అయినా సరే ఆ మేనేజరే లైబిలిటీ అవుతుంది. సో అది జాగ్రత్తగా చూసుకుని ఇచ్చుకోవాలి. ఇవ్వకపోతే వాళ్ళదే బాధ్యత. వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. వేణుగోపాల్ రెడ్డి గారు. సరే, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, సహకార బ్యాంకులలో ఎక్కువ జరిగింది, అందులో రాజకీయ ప్రమేయం కూడా ఎక్కువ ఉన్నది. దానికి తోడు ఇంకా కొన్ని విషయాలు యాడ్ చేస్తున్నా. అదేంటంటే ఎల్టీ రుణాలు ఇప్పుడు మనం బయటికి తీసుకురాలే, పంట రుణాలు మాత్రమే తీసుకొచ్చాం. పంట రుణాలు ప్రభుత్వాలు మాఫీ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క బడ్జెట్ ఎక్కువ అవుతున్నది కాబట్టి దాని మీద వెరిఫికేషన్ చేసింది కాబట్టి వాళ్ళకి ఆ సమస్య ఇప్పుడు దృష్టికి వచ్చిందని మనం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా మాకు వాళ్లకు అందరికి బ్యాంకర్స్ అందరికి తెలిసిన విషయాలే. కాకపోతే వెయిట్ తగ్గించుకునేందుకు, ఫైనాన్స్ యొక్క బరువు తగ్గించుకునేందుకు ఈ ఎంక్వైరీలో ఇవి వచ్చినాయి. కానీ ఎల్టీ రుణాలలో ఇంకెక్కువ ఉన్నాయి. అందులో నేను చెప్పేదంటే ఇంకా ఈ ఒక హైదరాబాద్ లో చూసుకుంటే ఈ అగ్రికల్చర్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ కానీ రియల్ ఎస్టేట్ చేసిన భూములకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కు తీసుకున్న రుణాలు ఇంకా 1000 కోట్లు ఉన్నాయి. ఆడ వ్యవసాయం ఎవరు చేయరు, కానీ వ్యవసాయ భూమి కింద ఉంటది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, తర్వాత ముటేషన్ కాకుండా తర్వాత రియల్ ఎస్టేట్ అయిన భూములు, ఇవన్నిటి కనుక లెక్కేసేది ఉంటే ఇంకా 1000 కోట్ల రూపాయలు వెళ్తాయి. కాబట్టి ఈ రకంగా దీన్ని స్క్రూటనైజ్ చేయాలంటే ఖచ్చితంగా ఇవాళ ల్యాండ్ సర్వే జరగాలి, దానికి తోడు రికార్డ్ సెటిల్మెంట్ కావాలి, త్వరగా ముటేషన్ కావాలి, తర్వాత మ్యాపింగ్ కావాలి. ఇవన్నీ అయితేనే ఇవన్నీ కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. ఇవన్నీ ఏవి కేవలం మనం పైన మాట్లాడుకుంటే ఇవి కావు. కాబట్టి ల్యాండ్ సర్వే ఇప్పుడైనా రాష్ట్రాలు విడిపోయినాక ల్యాండ్ సర్వేను రికార్డ్ సెటిల్మెంట్ చేసి మ్యాపింగ్ తయారు చేసి ఇమీడియట్ ముటేషన్ కావాలి. ఇప్పుడు ఎవరైతే ఇవి తీసుకున్నారో వాళ్ళను వసూలు చేయాలి. తర్వాత దానికి కావాల్సిన ఒక యాక్ట్ కూడా తీసుకురావాలి. చీటింగ్ చేసి కనుక రుణం తీసుకుంటే అతనికి, తర్వాత ఇచ్చిన వాళ్ళకు ఇద్దరికి కూడా ఏ పనిష్మెంట్ లేని పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఏదో మామూలుగా చీటింగ్ కేసు పెట్టి అదే బెయిలబుల్ కేసులు పెట్టి బయటకు వచ్చేస్తున్నారు. అది కాకుండా అవసరమైతే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళు ఎవరు కానీ విఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు రెవెన్యూలో తప్పులు జరుగుతున్నాయి, బ్యాంకర్స్ లో తప్పులు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు రుణం ఇప్పివని నిజమైన ఏదైతే ఇప్పిస్తే ఎవరు తప్పు పట్టడం లేదు. కానీ ఏదైతే అవకాశం ఉన్న కాడ మనం తప్పు చేస్తున్నామో దాన్ని మనం ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఇది రైట్, బ్యాంకులది బాధ్యత, ప్రభుత్వాలది బాధ్యత అని మాట్లాడుతున్నాం. కానీ అసలు ఆ డబ్బులు రికవర్ అవుతాయా లేదా? ఒక మామూలు రైతు రుణం ఎగ్గొడితే దర్వాజాలతో సహా పీకెళ్ళిపోయే బ్యాంకులు మరి ఇలాంటి బోగస్ రుణాల పేరు మీద ఎత్తేసుకున్న కోట్లాది రూపాయలు మాయం చేసిన వాళ్ళని ఎలా పట్టుకుంటారో, ఆ డబ్బు ఎలా తిరిగి వస్తుంది, మళ్ళీ అవి రైతులకు చెందాల్సిన డబ్బు, దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? దాని గురించి అడిగితే శైజనాథ్ గారికి, రాజప్రసాద్ గారికి ఎందుకు కోపం వస్తుంది? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.